బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అయ్యో ఏంటి బతులు ఇక్కడ ఒక్క కొట్లో కూడా సమోసాలు కనబట్టలేదు. ఇలాంటి ప్రదేశాల్లో సమోసాలు కూడా తయారు చేయని మనుషులు ఉంటారా? ఇక్కడ సమోసాలు లేకపోతే ఏం మోటు? అటు చూడు, అక్కడ సుష్టుగా తినడానికి మంచి ఆహారం ఉంది. నచ్చిందల్లా తిను. మోటు అటు చూడు, ఆ దగ్గుతున్న వ్యక్తి నిన్న రాత్రి మన టెంట వెనక్కొచ్చాడు. వెళ్ళి అతను పట్టుకుని అడుగుదాం పద. అర్ధరాత్రి అప్పుడు మన టెంట వెనకాల ఏం చేస్తున్నాడో. హలో, నిన్న రాత్రి మోటు ప్రశ్నలు జవాబులు నావి. ఇందులో నేను ఎక్స్పర్ట్ ని. దొంగుతున్న మనిషి, నిన్న అర్ధరాత్రి మా టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? నాకు చెప్పు 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 చెప్పు. నన్నేమి అడగండి, ఏం అడగాలన్నా అతన్ని అడగండి. వెనకాల ఎవరు లేరే, ఎవరిని అడగాలి? స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఇప్పుడు చెప్పు, అర్ధరాత్రి పూట టెంట్ వెనకాల ఏం చేస్తున్నావు? మీరు నా ప్రాణాలు కాపాడారు. మీరు నిజంగా చాలా మంచి వాళ్ళు. నేను ఎవరి రుణం ఉంచుకోను. ఒక్కటి మాత్రం చెప్పగలను, కార్నివల్ రాత్రి ప్రారంభమయ్యేలోగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే ఎవరు మిగలరు. ఏంటి నువ్వు మాట్లాడుతున్నది? ఎవరు మిగలరు అంటే? అది నేను మీకు చెప్పలేను. ఆ వివరాలన్నీ మా బాస్ మీకు చెప్తారు, ఆయన్ని అడగండి. మోటు అతను మళ్ళీ వెళ్ళిపోయాడని నాకు ఎందుకు అనుమానంగా ఉంది. మనం వెంటనే జరుగుతున్నదంతా పోలీస్ ఇన్ఛార్జికి ఇన్ఫార్మ్ చేసి తీరాలి పద. కార్నివల్ రాత్రికి అంతా తుడిచిపెట్టుకుపోతుంది, అంతా తుడిచిపెట్టుకుపోతుంది. కమిషనర్ హర్పాల్ సింగ్ ని నేను. ప్రేమగా ప్రజలందరూ నన్ను హ్యారీ అని పిలుస్తారు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా రిలాక్స్ అవ్వండి. ఏమీ జరగదు. అది సరే, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? సార్, నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో తెలియదు. Allow me to introduce myself. I am Chingam, Inspector Chingam. నువ్వు ఒక మామూలు ఇన్స్పెక్టర్ వి. హౌ డేర్ యూ షేక్ హ్యాండ్? నాతో చేతులు కలపటానికి నీకు ఎంత ధైర్యం? సెల్యూట్, సెల్యూట్ మీ. Sorry sir, sorry. Yes sir, salute. సావధాన్. వేశ్రామ్. కమిషనర్ గారు, ఈ పెరేడ్లని తర్వాత పెట్టుకోండి. ముందు ఈ ఐలాండ్ ని కాపాడండి. నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. ఇక్కడ ఏమీ జరిగే అవకాశమే లేదు. వెళ్ళండి, ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పకండి, లేదంటే అందరూ భయపడతారు. ఆల్ ఆఫ్ యూ సావధాన్. పీఠే మోడ్.
ముందుకి నడవండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ముందుకు సాగండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. అయ్యమ్మో, ఎదురుకుండా గోడుంది. ఆయనేమో పెరేడ్ కామండం లేదు. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇప్పుడు చెప్తున్నారు. పరేడ్ టామ్. మీరు చెప్పటానికి వచ్చిన విషయాలే ఇందాక నాకు కమిషనర్ హ్యారీ చెప్పారు. కానీ మీరు బాధపడకండి, హ్యారీ ఉన్నంత వరకు ఇక్కడ ఏమీ జరగదు. ఆయన ఇక్కడ కొత్త సెక్యూరిటీ కమిషనర్ గా చేరారు. ఆయన ఏర్పాట్లన్నీ చూడండి. ఆ ఏర్పాట్లన్నీ మీకు చూపించనా? డోర్ విండో క్లోజ్. వావ్, మీ గొంతు వినగానే డోర్స్ ఆటోమేటిక్ గా మూసుకుపోయాయి. ఈ లోపలికి ఈగ రావడం కూడా అసాధ్యమే. పొరపాటున ఒక ఈగ లోపలికి వచ్చినా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళటం చాలా కష్టం. కష్టం అని ఎలా అనుకుంటున్నారు మీరు? తలుపులు కిటికీలు తెరిచే ఉన్నాయి కదా. నిజమే, కానీ నువ్వు ఒక్కసారి వెళ్ళి చూడు. ఏంటండి ఇలా ఆట పట్టిస్తున్నారు? ఇక్కడ మీకు చాలా కిటికీలు తలుపులు కనిపించినప్పటికీ అవి అక్కడ ఉండవు. ఎవరి కంటికి కనిపించిన చోటే అవి ఉన్నాయి. చూడండి. గ్రాండ్ పా, ఒక్క ఇంటికి సెక్యూరిటీ ఇవ్వడం పాసిబులే, కానీ మొత్తం ఐలాండ్ కి ఇలాంటి సెక్యూరిటీ ఇవ్వడం ఇంపాసిబుల్. కార్నివల్ రాత్రికి వేల సంఖ్యలో వస్తారు, చాలా రద్దీగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యారీ గారు ఎక్కడని కాపలా కాస్తారు. ఏదైనా బ్లాస్ట్ జరిగిందంటే అంతా తుడిచిపెట్టుకుపోతుంది గ్రాండ్ పా. చూడు పతులు, హ్యారీ సమర్థవంతమైన సెక్యూరిటీ పర్సన్. ఆయన ఉన్నంత వరకు ఈ ఐలాండ్కి ఎలాంటి ప్రమాదము జరగదు. నువ్వు ఏమాత్రం చింతించకు. ఓకే గ్రాండ్ పా, ఓకే. కానీ ఈ విషయంలో మేము ప్రతి అంగుళంలోనూ జాగ్రత్త తీసుకుంటాం. ఖచ్చితంగా కనిపెడతాం అసలు ప్రమాదం ఏంటో, ఎక్కడుందో. కార్నివల్ రాత్రికి ఏదో జరగబోతోందని మోటు పత్రులకి ఎలా తెలిసింది? వాళ్ళిద్దరికి ఎలా తెలిసింది? నాకు తెలియదు సార్, కానీ మోటోపత్రులకు ఏదో విషయం తెలిసిందన్న సంగతి మీకెలా తెలిసింది? కార్నివల్ ఐలాండ్ లో ప్రతి అంగుళానికి నా మనుషులు ఉన్నారు. నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఇక మోటు పత్రుల అడ్డు ఏజెంట్ ఎక్స్ తొలగిస్తాడు. ఏజెంట్ ఎక్స్ ని పిలిపించండి. ఏజెంట్ ఎక్స్, మగరాన్, ఎందుకు పిలిపించారు నన్ను? మోటు పత్రులు ప్రతి విషయంలోనూ నాకు అడ్డొస్తున్నారు. నా డెల్లో ప్రవేశించి నా మనుషుల్లే కొట్టారు. వీడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వాడిని కొట్టారు, వీడిని కొట్టారు, వీడిని కూడా కొట్టారు. వెంటనే వాళ్ళ అడ్డు తొలగించు, లేదంటే నా పథకాలు ఏవి ఫలించవు. మీరు చెప్పినట్టే చేస్తాను. పత్రులు మనల్ని ఇక్కడికి ఏ సినిమా చూపించడానికి పిలిపించారంటావు?
నాకు తెలీదు. పద వెళ్ళి చూద్దాం. మిత్రులారా, నాకు ఒక వీడియోకి సంబంధించిన సీడీ దొరికింది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. బాంబు సరిగ్గా కార్నివల్ రాత్రే బ్లాస్ట్ అవ్వాలి. ఆ ఐలాండ్ మొత్తం పూర్తిగా మునిగిపోవాలి. మీ మీద ఎవరికి అనుమానం రాదు. ఇదిగో 20 కోట్ల రూపాయలు. పని పూర్తయ్యాక ఇంకో 20 కోట్లు ఇస్తాను. Grandpa, you are finished. బాస్, మోటు పత్రులు ఉంటున్న టెంట్ లో నాకు ఈ డబ్బుల బాక్స్ దొరికింది. ఈ బాంబులు కూడా వాళ్ళ ఫ్లోట్ లో దొరికాయి. మోటు పొతులు నన్ను మోసం చేస్తారా? అరే అదంతా తప్పు, అబద్ధం. అందులో ఉన్నది మేం కాదు, ఎవరో ఇరికించాలని చూస్తున్నారు. మోటు పతులు పరేడ్ థామ్, సావధాన్, విశ్రామ్. అరే ఏమిటయ్యా నీ సావధాన్లు విశ్రాంలు? సోల్జర్స్, వీళ్ళని తీసుకు వెళ్ళండి. రామోటు రా, వచ్చి ఫైట్ చేయి, ఫైట్. ఇవి మ్యాగ్నెటిక్ షూస్. ఫ్లైట్ ని రైట్ సైడ్ కి వంచు. ఫురిఫురి నగర్ లో పుట్టిన ఓ మిడతవి నువ్వు ఈ మగరాలతోనే పెట్టుకుంటావా? నేను నిన్ను మిడతని నలిపినట్టు నలిపేస్తాను. ఈ రోజు నువ్వు ఏ ఒక్క ప్రాణాన్ని కాపాడలేవు. అయ్యమ్మా, ఎవరో రిమోట్ నొక్కేశారు. నేను త్వరగా డిఫ్యూజ్ చేయాలి. ఈ మగరాల్ ఎన్నటికి ఓడిపోడు. రోల్ ప్లేన్.
ఇప్పుడు సమఉజ్జితో పోరాడచ్చు. మోటు ప్లీజ్ కాపాడు కాపాడు హెల్ప్ నేను ఓడిపోయాను కాపాడు ప్లీజ్ నన్ను కాపాడు కాపాడు అయ్యమ్మా ఓన్లీ 3 minutes లెఫ్ట్. అయ్యమ్మో భూమి మీద నూకలు చల్లడానికి 1 నిమిషమే ఉంది. ఈలోగా మనం చాలా బాంబులు డిఫ్యూజ్ చేయాలి. కానీ అది పాసిబుల్ కాదు. అన్నయ్య, ఫ్లోట్ ని ఎంత ఎత్తుకు తీసుకెళ్లగలవో తీసుకువెళ్ళు. మనందరి ప్రాణాలు పోయినా పర్వాలేదు. కనీసం గ్రాండ్ పా ఐలాండ్ ని, అందులో ఉన్న జనాల్ని మనం కాపాడితే చాలు. నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఆఖరి క్షణాల్లో కూడా మనందరం కలిసే ఉన్నాం. సారీ చింగం గారు, డాక్టర్ జట్కా సారీ. అనవసరంగా మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకొచ్చాం. పతులు వాడి వికటాటహాసం నాకు ఏమాత్రం నచ్చలేదు. ప్రయత్నించేవారు ఎప్పటికీ ఓడిపోరు. నా కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. ఐడియా సర్జీ. మనం బాంబును డిఫ్యూజ్ చేయలేకపోయినంత మాత్రాన ఏం పోయింది? ఫ్లోట్ లో ఏ ప్లేట్ లో అయితే అతను బాంబులు నుంచాడో దాన్ని తీసేయచ్చు కదా. పదండి. నిజమే మిత్రమా, ఇవిగో తీసుకో కావలసిన పనిముట్లు.
ఇక 10 క్షణాలు మిగిలినాయి. ఇది అతని బాంబే కాబట్టి అతనికి తిరిగి ఇచ్చేద్దాం. ఈ కన్నీళ్లు మొసలివి కావు, మహారాజువి. మీరందరూ చూశారు కదా, కార్నివాల్ లో కొత్త ప్రోగ్రామ్ ని. కార్నివాల్స్ లో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ మోటూ పతులు, థ్యాంక్ యూ. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.